రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. పూర్తి కొలతలతో మీకు చూపిస్తాను ఎలా చేయాలో. అండ్ రెస్టారెంట్ స్టైల్ గోబీ రైస్కి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా పొడవుగా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ బీర్నీస్ ఇట్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఈ విధంగా. అండ్ క్యాప్సికమ్ అయితే ఇలా పొడవులో కట్ చేసుకోవాలి. గోబీ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్ ని. అండ్ పెద్ద గుట్టు ఉండకూడదు, ఎక్కువ చిన్న గుట్టు ఉండకూడదు, మీడియం సైజ్ ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ని ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకుందాం. వీటిని ఎక్కువసేపు ఉడికించొద్దు, ఓన్లీ 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత తీసేయాలి వెంటనే. ఇప్పుడు కాలీఫ్లవర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం. ఎక్కువ బాయిల్ అయితే కూడా ఇరిగిపోతుంది అనమాట, మీడియంగా చేసుకోవాలి ఇవి. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, అరోమేటిక్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లవర్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. మైదా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది లైట్గా పోసుకుందాం పైనుంచి. ఆయిల్ ఇలా చిన్నగా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం వేసుకుందాం ఇవి. ఇలా విడివిడిగా వేసుకోవాలి, ఎందుకంటే అన్ని ఒకటేసారి వేస్తే ఏంటంటే అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా సింగల్ గా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్రై కావగానే తీసేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇవి. ఆయిల్ వేసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ బీర్నీస్ వేసుకుందాం, చిన్న కట్ చేసుకున్నాయి. క్యారెట్ వేసుకుందాం, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. గోబీ వేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం వీటిని. ఇవి లైట్గా ఫ్రై కాగానే ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వైట్ పెప్పర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, అరోమేటిక్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్. మంచిగా కలుపుకుందాం. కొంతమంది టెస్టింగ్ సాల్ట్ కూడా వాడతారు. టెస్టింగ్ సాల్ట్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ అరోమేటిక్ పౌడర్ వాడడం చాలా బెస్ట్ నాకు తెలిసి. టెస్టింగ్ సాల్ట్ అనేది అవాయిడ్ చేసేయండి. సోయా సాస్ అనేది 1/2 టీ స్పూన్ లైట్గా వేస్తున్నాను, ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇది సింపుల్ అండి. రెస్టారెంట్ స్టైల్ అయితే ఈ విధంగా చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు పైకించి స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. రెడీ అయిపోయిందండి మన రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ కన్నా హైలైట్ అంటే గోబీ ఫ్రైడ్ రైసే ఉంటుంది. మీరైతే సింపుల్గా చేసుకోవచ్చు.